హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో అండి. ఈ వీడియో మనము మామూలుగా రోజు జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు, అన్ని రొట్టెలు చేసుకుంటాము. గోధుమ రొట్టెలు కూడా చేసుకుంటుంటాము. అది చపాతీలు, పూరీలు అలా చేసుకుంటుంటాం కదండి. అవన్నీ చేసుకోవాలన్నా కూడా మనకు ఒక పిండి కావాలి కదా. ఆ పిండికి సంబంధించిన పప్పులండి ఇవి చూపిస్తున్నాను చూడండి. గోధుమలండి, కేజీ గోధుమలు. ఈ కేజీ గోధుమలకి చూడండి, ఇక్కడ నేను చూపించాను సజ్జలు. ఇంకా ఇవి అయితే నేను ఇప్పుడు చేతిలో పట్టుకొని చూపిస్తుంది జొన్నలండి, తెల్ల జొన్నలే. ఇంక ఇక్కడైతే రాగులు, ఇవి ఆ పక్క సజ్జలు ఉన్నాయి కదా. తర్వాత ఇవైతే సోయాబీన్స్ అండి, ఇవి సోయా అంటారు కదా, సోయాబీన్స్. ఇవి 5 రకాలు. ఇవి గోధుమలేమో కేజీ తీసుకున్నానండి, సోయాబీన్స్ పావు కేజీ, ఇంకా జొన్నలు పావు కేజీ, సజ్జలు పావు కేజీ, రాగులు కూడా పావు కేజీ తీసుకున్నాను. అయితే ఈ 4 పావులు ఈ గోధుమలు కేజీ వేసానండి. మొత్తం కలిపి ఇప్పుడు ఎండబెడతానికి పైకి తెచ్చి చూపిస్తున్నాను మీకు. బిల్డింగ్ పైన ఒక రోజంతా ఎండబెట్టానండి. అయితే ఎండినయే కాబట్టి మనం ఎక్కువ టైం ఎండ అవసరం లేదు. మామూలుగా ఎండబెట్టేసేసి తర్వాత పిండి పట్టించుకోవచ్చండి. పిండి పట్టిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ పిండి పట్టించిన తర్వాత ఇదిగో పిండి ఇలా వస్తుందండి, స్మూత్గా చాలా బాగుందండి. నేనైతే ఈరోజు ఎక్కువ రొట్టెలు చేస్తున్నాను, అందుకే ఎక్కువ పిండి వేస్తున్నాను. పిల్లలందరికీ నచ్చినాయి అంట రొట్టెలు. అప్పుడప్పుడు చేస్తుంటే తిని చూసి బాగుండాయని చేయమన్నారు. అయితే నేను పప్పులు ఎండబెట్టి పిండి పట్టించి చాలా రోజులైందండి. ఎండబెట్టి పక్కకు పెట్టేశాను. పిండి అయితే నిన్న పట్టించాను. మొన్న 3 రోజుల క్రితం పట్టించి నిన్న చేశాను 2. మా ఆయనకి చేసిస్తే మా పిల్లలు తిని చాలా బాగుండాయని ఈరోజు చేయమంటే ఈరోజు నైటు మళ్ళీ నేను ఇవే చేస్తున్నానండి రొట్టెలు అయితే. ఎందుకంటే చాలా బాగున్నాయి అన్నారు కదా, వాళ్ళు కూడా తింటారని. నేను ఇక్కడైతే పిండి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎక్కువ తీసుకొని ఇదిగో వాటర్ వేసి నీళ్ళు కలిపేసానండి. చల్ల నీళ్ళు అయినా కలుపుకోవచ్చండి. నేను 7 నీళ్ళు వేసాను కానీ కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇట్లా ముద్దగా పెట్టేసుకుంటే కొంచెం నానినాక తర్వాత మనం రొట్టె చేసుకోవచ్చండి. ఇంకో రొట్టె అయితే నేను ఆల్రెడీ మధ్యలోకి వచ్చేసి చేస్తున్నానండి. చాలా రొట్టెలు చేశానుగా. చేసేటప్పుడు కొంచెం పిండి పడద్దులే, ఇదేం కాదు. కానీ రొట్టె అయితే సూపర్ ఉంటుందండి. చేతులతో తట్ట అవసరం లేదు, ఇది మామూలుగా కర్రతోనే రుద్దేయచ్చండి. మెత్తగా ఉంటుంది కదా, కర్రతో రుద్దేసినా కూడా బాగానే ఉంటుంది చేసినప్పుడు. చూడండి, మనకి చేయాలనిపిస్తుందండి. జొన్న రొట్టెలాగా కాదు, గట్టిగా ఉండదు, మెత్తగా సోయాబీన్స్ పడ్డాయి కాబట్టి స్మూత్గా ఉంటుంది. ఇగో కాల్చాను ఒక రొట్టె అయితే, నువ్వు చూడండి ఎంత బాగుందో. చాలా మెత్తగా ఉంటాయండి. నేను అన్నీ చేశాను, మీకు చూపిస్తాను. అయితే ఎప్పుడో చేసింది కదా వీడియో, ఇప్పుడైతే రొట్టెలు చేశాను. అప్పుడు వీడియో అయితే పప్పులను ఎండబెట్టి పొడి పట్టించింది. ఇక్కడైతే నేను ఒక లాస్ట్ రొట్టెకి అయితే ఇట్లా మనం రొట్టె చేసేటప్పుడు ఇక్కడ క్లాత్ తీసుకొని నిమ్ము చేసుకొని ఇట్లా ఒత్తితే కానీ ఒత్తిన కాడల్లా పొంగుతూ ఉంటాయండి రొట్టెలన్నీ. అట్ట చేసుకున్నాను నేను, ఎందుకంటే జొన్న రొట్టెకి కూడా అలాగే చేస్తాం కాబట్టి. అయితే జొన్న రొట్టె కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, చేతితో అయినా కొట్టాలి లేకపోతే ఇరిగిపోద్ది. అట్లా కాకుండా గోధుమలు ఉన్నాయి కాబట్టి అస్సలు ఇరగదు, అసలు స్మూత్గా రొట్టె చాలా రుచిగా ఉంటుందండి. షుగరు, బీపీ, థైరాయిడ్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి రోజు తినొచ్చు, 2 పూటలైనా తినొచ్చు. బాగా ఉంది. మనము 2-3 రొట్టెలు తిన్నా కూడా లైట్ వెయిట్గా పొట్ట చాలా తేలిగ్గా ఉందండి. ఇది బాగా నచ్చింది నాకు, నేను కూడా తింటున్నాను. ఈరోజు మా అబ్బాయి కూడా తింటానంటే నేను చేశాను, తను కూడా తింటానన్నాడు. రొట్టెలు బాగున్నాయని అందుకని ఇట్లా చేశానండి. చాలా రొట్టెలు చేశాను, మనిషికి 1-1.5 రొట్టె పైకి వచ్చేటట్టు. ఇంకా దీంట్లోకి నేను కాకరకాయలు, పండు కాకరకాయలు ఉంటే మసాలా కర్రీ చేశాను. చాలా బాగుంటుంది ఈ కర్రీ. ఇంకా దాంట్లోకి రుచిగా కూడా ఉంటుందండి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుంది. మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి